లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చేసింది. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. వైసీపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యల వలనే దాడులకు కారణమని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు. కార్యాలయ ఆహ్వానం మేరకు పత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ, ఏదైతే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి తాలూకా ప్రసాదం కల్తీ జరిగింది అనే అంశం మీద మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అపచారం జరిగింది కనుక కోట్లాది మంది ప్రజల ఆరాధ్యంగా పిలువబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే అపరాధం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24లో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అపరాధాన్ని ఎత్తి చూపి హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా చేసినటువంటి అంశంలో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేసి అనేక మందిని చైతన్యపరిచినట్టు అంశం మీ అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి దేవాలయంలో ఏదైతే కలేబారాలతో ఉన్నటువంటి కొవ్వు కలిసి ఉంది అని చెప్పేసి, సిట్ నివేదికలో లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మరియు నేటి ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, ఏదైతే సిట్ నివేదికలో స్వచ్ఛందంగా చూడమని చెప్పేసి అక్షర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటే వారికి ఇంకూ పలుకుతా ఉన్నాం. సిట్ నివేదిక ఏం చెప్పింది? మీరు ఆల్రెడీ ఏదైతే మీరు అసలు నెయ్యినే వాడలేదు, మీరేదైతే నూనెను, ఏదైతే నువ్వులతో ఉన్నటువంటి నూనెను 4000 లీటర్ల నువ్వుల నూనె ఎవరైనా వాడతారండి భారతదేశ చరిత్రలో? అటువంటి అపరాధం జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి అపవిత్రం చేశారు. వారి మనోభావాలను మనం కాపాడాలి అని చెప్పేసి అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే. ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఏ కులమైనా, ఏ మతమైనా అన్ని సమ్మతమే. అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదంలో అపరాధం జరిగింది, వీళ్ళ మీద నివేదిక తీసుకురావాలి, సిట్ వేయాలని చెప్పేసి ఏదైతే కోరినటువంటి సిట్టు నివేదిక ఏం చెప్పింది? ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిపాలనా విధానంలో ఉన్నటువంటి పరిపాలనా మండలి, పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కానీ, ఆ రోజు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కానీ దోషులుగా చిత్రీకరించబడతారని చెప్పేసి అబద్ధాలు, ఏదైతే దొంగని వీడు దొంగ కాదు అంటే ఒప్పు అయిపోతుందా? దొంగని దొంగే అని తేలుస్తారు. అటువంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మంది. అటువంటి నివృత్తి కలిగినటువంటి ఏదైతే సిట్ కానీ, సిబిఐ కానీ వెంటనే స్వచ్ఛందంగా ఇది ఇందులో నెయ్యి లేదు, అసలు ఏవైతే కెమికల్స్ తో అతి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ను వాడి ఈ నెయ్యిగా చూపించి ఇంతకంటే భయానకమైనటువంటి పరిస్థితులు ఇంకోటి ఉంటాయా? అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 11 సీట్లే కాదు, రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను కాదు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ప్రజలు చెప్తా ఉన్నారు. అటువంటి నాయకుడు చెప్పినటువంటి అంశాన్ని మీరు అబద్ధం అంటే నిజమైపోతుందా? ఏదైతే స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రభుత్వం వేసినటువంటి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం దోషులు ఎవరైనా శిక్షించబడతారు, శిక్షకు అర్హులవుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ
కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, మాజీ ముఖ్యమంత్రికి కానీ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి కానీ ఈ వేదిక ద్వారా, ఈ ప్రెస్ మీడియా ద్వారా ఇతో పలుకుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్వచ్ఛందంగా మీ తప్పును మీరు ఒప్పుకోండి. ఇప్పటికైనా ప్రజలు క్షమిస్తారేమో చూద్దాం. కానీ ఇది అబద్ధం అని చెప్పేసి మీరు వాళ్లతో వీళ్లతో మీ మీడియా ఉందని చెప్పేసి మీడియాలో అరుపులు అరిస్తే ఎవరు నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. దయచేసి వెంటనే మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని తప్పుకు శిక్షకు అర్హులని చెప్పేసి తెలియజేయాలా. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ప్రజలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.